చూద్దామండి. అలాగే ములుగు నుంచి శరత్ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఏ వైపు ఉంటే మంచిది, తూర్ప పడమర, వివరించండి అంటూ రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ప్రాచ్యాం స్నానగృహం పయోదధిగృహం వాస్తు ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే వంట ఇల్లు ఆగ్నేయంలోనూ వంట ఇంటికి ఉత్తరంలో అంటే ప్రాగ్దిశలో దేవతాస్థలంగాను నిర్ణయిస్తారు. అది కాని పక్షంలో వంట ఇంటి ఆగ్నేయానికి నిరుతి దిగ్భాగంలో లేదా దక్షిణ నిరుతిలో ఉండేటటువంటి ఆ భాగంలో పడక గది కాగా ఈ రెండింటి మధ్యన కూడా దక్షిణ గోడను ఆనుకొని దేవతాగ్రహాన్ని నిర్మిస్తారు. ఇలాగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఉన్నప్పుడు పరమేశ్వరుడు తూర్పు దిక్కున ఉంటాడు. అర్చకుడు సాధకుడు పశ్చిమాభిముఖంగా కాకుండా తూర్పు ముఖంతో ఉంటాడు. అంటే ఈశ్వరుడు పడమటి ముఖంతో ఉండగా మనం తూర్పు ముఖంతో కూర్చుంటాం. ఇలాంటి సమయంలో ఆ పరమేశ్వరుడి పానవట్టం ఏమండి, ఈశ్వరునకు ఇటువైపు ముఖము అటువైపు ముఖము అని లేదండి. ఈశ్వరుడు పంచముఖుడు, 5 ముఖాలు ఆయనకు ఉంటాయి. సద్యోజోతము, వామదేవము, తత్పురుషము, అఘోరము, ఈశానము అనబడే పంచముఖములు కలవాడు ఈశ్వరుడు. కనుక అన్ని వైపులా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని లింగము ప్రతీకగా భావించి మనం పానవట్టంలో ఉంచి అర్చన చేస్తున్నాం. ఈ అర్చన చేసే సమయంలో ఆ పానవట్టము అలాగా నీరు పోయేటటువంటి ధార ఇది మాత్రం ఎప్పుడు కూడా ఉత్తరం దిగ్భాగం వైపున ఉండాలి. పానవట్ట నీళ్లు పోయే భాగం ఎప్పుడు కూడా ఉత్తరం దిగ్భాగంలో ఉండాలి. అర్చన చేసేటటువంటి సాధకుడు, అభిషేకం చేసేటటువంటి వ్యక్తి ఉదయం వేళన దక్షిణ దిగ్భాగంలో కూర్చొని అంటే ఆయన కూడా ఉత్తర దిగ్భాగం మొహం చూసే విధంగా కూర్చొని నీరు పోయాలి. సాయంత్రం వేళ అభిషేకం చేసే సమయంలో పశ్చిమ దిగ్భాగంలో వచ్చే విధంగా అంటే పడమటి ముఖం వేసుకుని కూర్చొని అభిషేకం చేయాలి. అప్పుడు కుడి చేతి వైపుకి పానవట్టం వస్తుంది. ఇవి రెండు ప్రధానంగా చెబుతారు. మనం తూర్పు వైపున కూర్చొని ఈశ్వరుడిని ఉత్తర దిగ్భాగంలో ఉంచి అభిషేకం చేసే సమయం కూడా లోకంలో ఆచారంలో ఉంది. కానీ సంప్రదాయంలో మట్టుకు మనం దక్షిణ దిగ్భాగంలో కూర్చొని మన ముఖం ఉత్తరం చూస్తూ ఉండగా మన సన్నిధానంలో పరమేశ్వరుడు ఉంటాడు. ఆ పరమేశ్వరుడి పానవట్టం కూడా ఉత్తర దిగ్భాగం వైపే ఉంటుంది. ఇలాగా అభిషేకం చేయాలి. ఇక తూర్పు వైప పడమటి వైప అంటూ వాళ్ళు అడిగారు. తూర్పు దిగ్భాగంలో ఉండాలి. ఈశ్వరుడు పానవట్టం మట్టుకు ఉత్తర దిగ్భాగంలో ఉండాలి. ఇది సమాధానం.